హాయ్ హలో గుడ్ మార్నింగ్. హ్యాపీ అక్షయ తృతీయ టు ఆల్ ఫ్రెండ్స్. ఈరోజు హ్యాపీ అక్షయ తృతీయ, ఇంకా చందనమాస. చందనమాస అంటే ఏంటి? ఈరోజు మామిడి పళ్ళు ఏ దేవుడికైనా చూపించుకొని, అమ్మవారికి కానీ ఎవరికైనా చూపించుకొని చందనమాస కాబట్టి ఈరోజు లక్ష్మీ నరసింహకు మొక్కుకొని మామిడి పళ్ళు ఈరోజు నుంచి తింటారు. ఇంకా ఫ్రెండ్స్, ఈరోజు ఒకవేళ అంటే అక్షయ తృతీయ కాబట్టి అందరూ బంగారాలు కొనుక్కోవాలనుకుంటారు. డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఉన్నా లేకపోయినా కూడా అన్నపూర్ణాదేవికి ఈరోజు మొక్కుకోండి. ఎందుకు? అన్నపూర్ణకి ఈరోజు పులిహోర, దద్దోజనం, పరవణం ఈ 3, ఇంకా మామిడి పళ్ళు. మీ దగ్గర ఇంకేమైనా స్వీట్లు ఉన్నా అమ్మవారికి చూపించుకుంటే అమ్మ సంతోషిస్తుంది. ఇంకా అందరికీ అన్నపూర్ణ ఒక అనుగ్రహం ప్రసాదిస్తుంది. ఈరోజు మా బాలాజీ గుడిలో అన్నపూర్ణ పూజించుకొని ప్రసాదాలు చూపించుకొని అందరం తింటాం. సో హ్యాపీ అక్షయ తృతీయ. చందనమాస. చందనం అంటే చందనం ఒలుస్తారు కాబట్టి ఈరోజు సింహాచలంలో లక్ష్మీ నరసింహ దర్శనం, నిజ రూప దర్శనం ఇస్తారు. చాలామంది వెళ్తారు. అదృష్టం ఉండాలి కదా దర్శనం చేసుకోవాలంటే. లక్ష్మీ నరసింహస్వామి మాకు దర్శనాన్ని ప్రసాదించకపోయినా నీవు ఒక అనుగ్రహం మాకు ప్రసాదించి మమ్ము సదా రక్షిస్తూ కాపాడుతుండు లక్ష్మీ నరసింహ తండ్రి. ఉండాలి. ఇక వేడికొండలవాడ లక్ష్మీదేవి తల్లి, వీళ్ళొక అనుగ్రహం ఉన్నా మనకి ఎంతో మంచిది. సో హ్యాపీ అక్షయ తృతీయ టు ఆల్.